కాదు. అలాంటి దెబ్బలు తిన్నాం కాబట్టి ఆ శిల ఒక రాయి శిల్పంగా మారాలంటే ఎన్నో ఉలి దెబ్బలు తగలాలి. ఆ ఉలి దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే రూపం లేని ఆ రాయి రూపంగా మారి శిల్పిగా మారి ఈరోజు మరి పూజలు అందుకుని విగ్రహంగా గుడిలో పూజలు అందుకుంటుంది. శిల్పిగా మారాలంటే మనకు దెబ్బలు పడాలి. శిల్పిగా మారాలంటే మనకు ఎన్నో కష్టాలు అనుభవించాలి. అలాంటి కష్టాలు అలాంటి దెబ్బలు తిన్నప్పుడు మాత్రమే ఒక శిల్పిగా ఒక మంచి భారత పౌరుడిగా తీర్చిదిద్దబడి మరి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు రాణించగలుగుతారు. కాబట్టి మీరందరూ కూడా కష్టపడండి. మీరందరూ కూడా మా పాపలు మా పిల్లలు చాలామంది ఇందులో ఉన్నారు. ఏమే చదువుకుంటారా లేదా? కష్టపడి చదువుకుంటారా? మీరు కూడా నాలాగా ఇంజనీర్లు అవుతారా? అది ఆ విధంగా అందరూ ఎంతమంది చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అది అది అట్లా వెరీ గుడ్, అట్లా ఉండాలి. మీరందరూ కూడా ఈ రోజు నుంచి కష్టపడి చదువుకోవాలి. మీరందరూ కూడా పైకి రావాలి. మీరందరూ పైకి రావాలంటే నాలుగు ఇంజనీర్లు కావాలి. అవుతారా లేదా? ఎంతమంది అవుతున్నారు? అందరూ అవుతున్నారు. వెరీ గుడ్, అది కావాలి. సో ఈ రోజు నుంచి మీరందరూ కూడా రోజు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? రాసుకోవాలంటే సెల్ ఫోన్లు తీసుకొని ఉండకూడదు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. టీవీకి దూరంగా ఉండాలి. సెల్ ఫోన్లు ఎవరైనా వాడుతున్నారా? ఎవరు ఈ రోజు సెల్ ఫోన్లు బంద్, అవునా కదా? సెల్ ఫోన్ ఇంటి దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్లు ఆడుకుంటూ మీరు హోంవర్క్ చేసుకుంటూ దూరం ఉండకూడదు. మీరు ఎల్లంగానే కాసేపు ఆడుకున్న తర్వాత మీరు హోంవర్క్ చేయండి, చదువుకోండి. నేను దీపం దగ్గర చదువుకోండి. ఈరోజు మీ ఇంట్లో కరెంట్ ఉందా లేదా? మరి నీ చదువు నాకు కరెంట్ లేదు, దీపం దగ్గర చదువుకున్నాను. దీపం పుట్టి దగ్గర చదువుకున్నాను కాబట్టి దీపం పుట్టి దగ్గర చదువుకున్నామని మీ ముందు ఎదురుగా మాట్లాడు. మీకు ఈరోజు కరెంట్ ఉంది, ఇంట్లో తల్లిదండ్రులు మంచి మీకు అన్ని రకాలుగా మీకు సమకూరుస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కష్టపడి చదువుకుంటారా? టీచర్ చెప్పేది మాట వింటారా? మీ తల్లిదండ్రులు కూడా మీరు కూడా అమ్మా మీరందరూ మీ పిల్లల్ని ఏం చేయాలి? టీచర్ తిట్టిండు, టీచర్ కొట్టిండని చెప్పేసి వచ్చి మీరు టీచర్ ఎందుకు కొట్టాడంటే ఎందుకు కొట్టాడని మీరు అడగండి. మీ అబ్బాయిని ఏ తప్పుని చేసావు నాన్నను? టీచర్ ఎందుకు కొట్టవలసి వచ్చింది? నువ్వు హోంవర్క్ రాయలేదా? మరి నువ్వు సరిగా మార్కులు సరిగా రాలేదా? మరి నువ్వు అల్లరి చేసావా? నువ్వు ఏం చేసావు? ఎందుకు కొట్టవలసి వచ్చింది? టీచర్ నీ క్లాసులో నేను ఒక్కడిని ఎందుకు కొడుతున్నాడు? మరి ఇంతమంది స్టూడెంట్స్లో అందరినీ కొట్టాడా? నేను ఒక్కడే కొట్టాడా? ఎందుకు కొట్టవలసి వచ్చింది? మీరు అడగండి. ఆ పిల్లవాడిని సరిదిద్దే బాధ్యత మీలో. టీచర్ 8 గంటల్లో చెప్తే మిగతా అవర్స్ కూడా తల్లిదండ్రులు మీ బాధ్యత చాలా ఉంది. మీ పిల్లల్ని ప్రోత్సహించండి. అదేవిధంగా టీచర్లు కూడా గౌరవించే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దండి. టీచర్ని గౌరవించాలి. ఎవరైతే డిసిప్లిన్గా టీచర్ని గౌరవిస్తారో, ఎవరైతే టీచర్ని మరి గురువుగా భావించే దేవుళ్ళగా చూస్తారో అప్పుడే ఆ విద్యార్థి పైకి వస్తాడు. టీచర్ కూడా మళ్ళీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. టీచర్ని మీరందరూ అంటే తల్లిదండ్రులందరూ సహకరించాలి. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి టీచర్లను మా దగ్గరకు వచ్చి మరి స్కూల్కి ఏమి కావాలని మీకోసం వాళ్ళు తప్పన పడుతున్నందుకు టీచర్ నేను ఉపాధ్యాయునికి నేను హెడ్ మాస్టర్ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఉపాధ్యాయులు కూడా మా పిల్లలకి ఈ వసతులు కావాలని ఒక తపనతో వచ్చాడంటే నిజంగా అలాంటి ఉపాధ్యాయులు మనం ప్రోత్సహించాలి. అంటే మా స్కూల్లో పిల్లలు ఇంతమంది ఉన్నారు. మొన్నటి వరకు 10 మంది ఉన్నారన్నారు, 9 మంది ఉన్నారు. ఈరోజు 25 మంది స్ట్రెంత్ పెరిగింది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్ యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్లో మరి ఎవరినైనా తీసుకుంటారు కానీ గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి ఉద్యోగం రాదు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చిందంటే ఆయన ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్స్లో పాస్ అయినప్పుడు మాత్రమే ఈ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారనే విషయాన్ని మీరు గుర్తుకు పెట్టుకొని మరి అలాంటి టీచర్ చెప్పిన వాటిని మీరు గుర్తుంచుకొని మీ పిల్లల్ని కూడా మీరు చదివే దిశగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఇంకా ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఉన్నారు. మరి ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసం మీ అందరూ కూడా నేను సిఎస్ఆర్ ఫండ్స్ కోసం కూడా నేను రికమెండ్ చేస్తాను. సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ఇప్పటివరకు 18 కోట్లు ఇచ్చాము ఈ చుట్టుపక్కల గ్రామాల వీళ్ళ డెవలప్మెంట్ కోసం. కానీ ఈసారి ఇలాంటి గ్రామాలకు ఈ ప్లాంట్ దగ్గరలో ఉన్నటువంటి ఇలాంటి గ్రామాలకు మరి సిఎస్ఆర్ ఫండ్స్ వెచ్చించే విధంగా మేము పై అధికారులు కూడా
మళ్ళీ వారి ఈ విషయాల దృష్టిలో వారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఇలాంటి చుట్టుపక్కల నిరుపేద గ్రామాల యొక్క అభివృద్ధి కోసం సిఎస్ఆర్ ఫండ్స్ను మళ్లించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని మీకు తెలియజేసుకుంటూ మరి ఈ గ్రామంలో ఈ స్కూల్ చిన్న ప్రాబ్లం ఉన్నాయని చెప్పారు. మరి ఏదో గోడ కట్టాలి అని హెడ్ గారు చెప్పారు. అది కూడా మేము మా ఎస్సీ గారు కూడా రెడీగా చెప్పాను. వాళ్ళ దీనికి ఈ గోడ కట్టేసి ఒక డోర్లు 2 విండోలు పెట్టిస్తాం. అంతేకాకుండా ఈ స్కూల్ లోపల కూడా ఫ్యాన్స్ పెట్టమని ఎస్సీ గారు కూడా చెప్పాను. నేను ఆ ఎలక్ట్రిఫికేషన్ ఫ్యాన్స్ ఆ వైర్లైన్ కూడా జరుగుతున్నాయి. సో ఈ చింతని కూడా ఇవి చేసి పెడతాం మేము. ఆ వెనకాల కూడా ఆ క్లాస్ రూమ్లో వెనకటి క్లాస్ రూమ్లో మరి అవన్నీ కూడా మరి అక్కడ వేసినటువంటి రాళ్ళను కూడా బయటకు తేలి గుంటలు ఏర్పడ్డాయి. వాటన్నింటిని కూడా డిస్మాంటింగ్ మొత్తం తీసేసి మరి వాటి మీద చక్కటి ఫ్లోరింగ్ చేయడానికి కూడా నేను మా ఎస్సీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని కూడా టేకప్ చేస్తారు. మొత్తం ఆ వెనకాల రూమ్ అంతా కూడా ఫ్లోరింగ్ చేసి మీకు ఇచ్చే బాధ్యత మాది. అది కూడా మీకు చేస్తాం. ఇది కూడా మీ అందరం కూడా మీ బీటీపీఎస్ ఎంప్లాయీస్ తరఫున మాత్రమే చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ నుంచి కాదు. మా బీటీపీఎస్ ఎంప్లాయీస్ అందరం కూడా మేము స్వతంత్రంగా నెలకింత వసూలు చేసి తద్వారా వచ్చే ఫండ్స్ని ఇలాంటి పేద విద్యార్థులకు ఇలాంటి పేద గ్రామాల అభివృద్ధి కోసం విద్యార్థుల చదువు కోసం వెచ్చించాలనే ఒక తపనతో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే మీ గ్రామాన్ని మొట్టమొదటిగా డెవలప్మెంట్ చేయమని దానికి అవసరమైన నిధులు కూడా ఇవ్వమని మేనేజ్మెంట్ అడుగుతాను. మరి దాన్ని ఆ డబ్బులు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తెప్పించే వరకు నేను శ్రమిస్తానని చెప్పేసి మీకు మాట ఇస్తూ మరి గ్రామంలో మీరందరూ కూడా మరి చాలామంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పారు. మరి గ్రామం నిరుద్యోగులు ఉంటే చిన్న క్లబ్స్ ఉంటాయి, కాంట్రాక్టర్ దగ్గర వెళ్ళండి, వాళ్ళు మీకు పనిచేసే అవకాశం ఉండాలి. మరి గ్రామంలో అంటే ఏంది లేదు, గ్యాస్ తీయటం, కోల్ తీయటం ఇలాంటి పనులు ఉన్నాయి. మరి ఆ పనులు చేయడానికి రావాలంటే మీరు అందరూ యువకులు రావాలి. నేను బీటెక్ చదువుకోవడానికి చేయాలంటే కుదరదు. ఆడ ఆఫీసులు కూర్చునే వర్కులు ఏమి ఉండవు. కాబట్టి అలాంటి వర్కులు ప్లాన్ పక్కనే. కాబట్టి మీరందరూ అలాంటి మరి నేను బీటెక్ చేశాను, నేను చేయాలంటే యాష్ తీయాలి, కోల్ తీయాలి, మరి డ్రైనేజ్ తీయాలి, కాలువలు క్లీనింగ్ చేయాలి, గడ్డి పీకాలి, ఇవన్నీ కూడా పనులు చేయాలి. నేను చేయను, నేను డిగ్రీ చేశాను, ఆఫీసులకు వచ్చిన పనులు ఏమి ఉండవు. కాంట్రాక్ట్ దాని టెంపరీగా మాత్రమే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బీటీపీఎస్ దాంట్లో మరి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి సిపిఆర్ చెప్పి ఇంకో పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. అలాంటి అపోహలు నమ్మకండి. ఏమైనా ఉద్యోగాలు వస్తే గవర్నమెంట్ ఒక పాలసీ ఉంటుంది. మరి ఆ పాలసీ ప్రకారం మాత్రమే మీ అందరూ కూడా మరి లోపల ఉద్యోగాలు ఇస్తారు. కానీ మరి మాయమాటలు చెప్పి నిరుద్యోగులు మోసం చేసే మరి కుట్రలు జరుగుతుంటాయి. చాలామంది ఉంటారు. సమాజం పోకడ అలాంటిది. మరి శ్రీ గారి పేరు చెప్తారు, శ్రీ గారు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, డైరెక్టర్ తెలుసు అని చెప్పేసి మరి నిరుద్యోగులకు మోసం చేసే మరి పరిస్థితులు ఇంకా జరుగుతూ ఉన్నాయి కూడా. కాబట్టి అలాంటి పుకారం నమ్మకండి. ఎవరికి మీరు డబ్బులు ఇవ్వకండి. ఎలాంటి ఉద్యోగాలు వస్తే మేము పేపర్కి యాడ్ ఇస్తాం, పేపర్కి నోటిఫికేషన్ ఇస్తాం, మీకు పబ్లిసిటీ చేస్తాం. దానికి రిక్రూట్మెంట్ పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారం మేము ఉద్యోగాలు ఇస్తామే. కానీ మీరు అపోహలు నమ్మి మరి ఎవరైనా మీకు దగ్గర డబ్బులు అడిగితే మీరు ఎవరు కూడా డబ్బులు ఇవ్వకండి. ఆ నిరుద్యోగులు మోసపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ మీ ద్వారా మీ పిల్లలకు, మీ నిరుద్యోగులకు, మీ బంధువులకు మీరు అందరికీ తెలియజేయండి. ఎలాంటి అపోహలకు లొంగకూడదు. నిరుద్యోగుల ఉద్యోగాలు ఉన్నాయి.